హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ నియర్ ఈబ్సీ వచ్చేసాము. ఇక్కడ ఒక స్మాల్ ట్రెక్ విత్ ఇన్ ద ఫారెస్ట్. ఈబ్సీ సీ దగ్గరికి వెళ్ళడానికి ఒక చిన్న ట్రెక్ అనమాట. సో హియర్ వీ హ్యావ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ జర్మనీ ఆల్సో. ఆ పీక్ గిటం చూపిస్తాను మీకు, అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పీక్ అన్నీ ఇప్పుడు ఈ వ్లాగ్లో ఇస్తాను. సో గైస్, ఇది వచ్చేసి ఈబ్సీ, ద బ్యూటిఫుల్ ప్లేస్. అసలు వాటర్ ఎంత బాగుంటాయంట, వెరీ క్లీన్గా అనిపిస్తాయి, కంప్లీట్లీ బ్లూ. అండ్ యాక్చువల్గా ఇది ఇప్పుడు కొంచెం జనాలు ఉన్నారు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి. అండ్ డ్యూరింగ్ నార్మల్ టైమ్స్లో అయితే ఇంత జనాలు ఉండరు, అండ్ ద వాటర్ విల్ బి వెరీ క్లియర్ అండ్ స్టేబుల్. ఇంకా క్లోజ్ లుక్ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ. సో ఈ వ్లాగ్లో వచ్చేసి ఈబ్సీ అండ్ దెర్ ఇస్ అనదర్ ప్లేస్ నియర్ మ్యూనిక్. సో ఆ ప్లేస్ ఇదే వ్లాగ్లో కవర్ చేద్దాము. అండ్ ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్ క్లియర్ వ్యూ ఆఫ్ వాటర్. సో ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. సో వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి, ఎంత బ్లూయిష్గా ఉన్నాయి అనేది. అండ్ ఇంకా దగ్గర పోయి మీకు చూపిస్తా వెరీ సూన్. సో మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి గ్రీనరీ పాయింట్ వ్యూ. ఇది వచ్చేసి ద మెయిన్ వ్యూ. చూడండి ఎంత బాగున్నాయి, వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అండ్ అది వచ్చేసి ద హైయెస్ట్ పీక్ ఆఫ్ జర్మనీ. మొత్తం అసలు ఆకాశంలోకి ఉంది ఇది. సో దానిపైకి వెళ్ళడానికి గిడంగా మనకి కేబుల్ కార్స్ ఉన్నాయి. సో దేర్ వీ కెన్ సీ ఎ కేబుల్ కార్. యా, దాట్స్ ద కేబుల్ కార్, యూ కెన్ సీ దేర్. అండ్ ఇది వచ్చేసి హైయెస్ట్ పీక్ ఆఫ్ జర్మనీ. సో మనం వచ్చేసి మొత్తం అక్కడ దిగాం. అక్కడ దిగి ఇలా నడుచుకుంటూ ఇలా ఈ బ్రిడ్జ్ పై నుంచి వచ్చాము. సో ఇంకా ఇటు ముందుకి ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళి ఏమున్నాయని చూద్దాం మనం ఒకసారి మళ్ళీ. ఇంకా మంచి వ్యూ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని చూసి అలా కొద్దిగా ఫొటోస్ దిగేసి రిటర్న్ బ్యాక్ టు నెక్స్ట్ ప్లేస్, ఆర్ కొద్దిసేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం. ఇంత బ్యూటిఫుల్ సీనరీ ఉన్న ప్లేస్ అంత ఫాస్ట్గా వెళ్ళలేం కదా. ఈ ఈబ్సీ చుట్టూ ఒక వాక్ వేస్తున్నట్టుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా బోటింగ్ కూడా ఉంది. ఓకే, లుక్ ఎట్ దిస్ పైన్ ట్రీస్ అండ్ డెన్స్ జంగల్. ఇదైతే అసలు నాకైతే హ్యారీ పాటర్ మూవీ గుర్తొస్తుంది. ఆ డార్క్ ఫారెస్ట్, జంగల్, సో అలాగే ఉంది మొత్తం. హ్యారీ పాటర్ మూవీ, నార్నియా, అలాగే ఉంది ఇదంతా. సో మనం మొత్తం ఇప్పుడు ఈబ్సీ దగ్గరికి వెళ్తున్నాం, నియర్ టు ద వాటర్ కంప్లీట్గా. కంప్లీట్ వాటర్ దగ్గరకు వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది క్లైమేట్ వచ్చేది ఇక్కడ. సో
సో ఇప్పుడైతే మొత్తం సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకొని ఐబ్సీ నుంచి రిటర్న్ వెళ్తున్నాము బస్ పాయింట్ దగ్గరికి. అండ్ ఫుల్ వర్షం పడింది కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం, క్రేజీ. సో వీడియో స్టార్టింగ్లో ఈ మౌంటైన్ పేరు చెప్తాను కదా. సో ఇది వచ్చేసి జుగ్స్పిట్జర్. సో ఇది జర్మనీలోనే హైయెస్ట్ పీక్, మొత్తం ఆకాశంలోకి ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ ప్లేస్. సో ఫస్ట్ మనం ఐబ్సీ నుంచి ట్రైన్ తీసుకొని ఫ్రమ్ ఐబ్సీ నుంచి మ్యూనిక్ వచ్చేసాం. మ్యూనిక్ నుండి U6 తీసుకొని ఇంకో ప్లేస్కి వచ్చాం. సో ఇప్పుడు మనం వెళ్ళే సెకండ్ ప్లేస్ వచ్చేసి మోటార్ వరల్డ్ కార్ మ్యూజియం. సో మోటార్ వరల్డ్ కార్ మ్యూజియం ఎట్లుందో చూపిస్తాం. సో వీఆర్ ఫైనలీ ఎట్ మోటార్ వరల్డ్. ఇది వచ్చేసి కార్స్ మ్యూజియం అనమాట. లోపల చాలా కార్స్ ఉంటాయి డిస్ప్లేలో. కార్ని చూద్దాం. లోపల సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలీదు. సో నేను మోస్ట్లీ మాట్లాడకుండా ఓన్లీ చూపించడానికి మాత్రం ట్రై చేస్తాను. కార్స్ లవర్స్కి అయితే ఇది ఐ ఫీస్ట్. అసలు పిచ్చగా ఉన్నాయి కార్స్, ఎంజాయ్ ఇక. ప్రతి ఒక్క కంపెనీకి ఇక్కడ ప్రతి ఒక్క స్టోర్ ఉంది, ఇండివిజువల్ స్టోర్. బుగాటి అండ్ హియర్ వి హ్యావ్ ఇది మెక్లారెన్. అక్కడ ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి, వేరే కంపెనీస్ ఉన్నాయి అక్కడ. అక్కడ ముందు ఒకటి F1 రేసింగ్ కార్లు కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మంచిగా చిన్న చిన్న మోడల్స్ పెట్టారు. మనకి ఇక్కడ ఎన్నో అసలు తెలియని బ్రాండ్స్ కూడా ఉన్నాయి, తెలియని కంపెనీస్, అసలు ఎప్పుడు చూడని కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది క్రేజీ. ఇక్కడ ఇది 4 floors ఆఫ్ గ్లాస్ ఛాంబర్స్ లాగా ఉంది. అండ్ ఎవ్రీ ఛాంబర్లో ఎవ్రీ బాక్స్లో ఒక్కొక్క కార్ ఉంది. ఈ కార్ అయితే నాకు మస్తు నచ్చింది. అది కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ఫినిష్ తోటి ఉంది. ఈ కార్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్టన్ మార్టిన్. క్రేజీ ఉంది లుక్ మాత్రం ఇది.
సో ఇది వచ్చేసి మ్యూనిక్ సిటీ సెంటర్, మరియన్ ప్లాట్స్, ఫుల్లీ క్రౌడీ ప్లేస్.